హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియో ఏంటంటే మై హోమ్ టూర్ చూసేద్దాం రండి. మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసి వినాయక స్వామి బొమ్మ పెట్టుకున్నారనమాట. బికాజ్ మా ఆయనకి వినాయక స్వామి అంటే కొంచెం భక్తి ఎక్కువ అనమాట. కాబట్టి కావాలని చెప్పేసి పర్టికులర్గా వినాయక స్వామి బొమ్మే ఉండాలి అని చెప్పేసి డోర్ పెట్టించారంట. మా మ్యారేజ్ కాకముందు నుంచి ఈ హోమ్ ఉంది. 5 years అవుతుందన్నమాట ఈ హోమ్ తీసుకొని. మా మ్యారేజ్ అయి 3 years ముందే తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి హాల్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ చూపిస్తారంటే ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా మ్యారేజ్ గిఫ్ట్స్ అనమాట. ఈ వాచ్ కూడా మ్యారేజ్ గిఫ్టే. స్టూడెంట్స్ కొలీగ్స్ అందరూ ఇచ్చిననమాట మ్యారేజ్ గిఫ్ట్స్. ఈ వినాయక స్వామి కూడా ఒక్కొక్కటి చూడండి, ప్రతి ఒక్కటి నీట్గా చూపిస్తాను. చూసాను ఇవి వచ్చేసి మ్యారేజ్ స్టీల్స్లో తయారు చేశాను. ఈ హాల్లోనే పెద్ద కబోర్డ్ ఉందన్నమాట. ఆ కబోర్డ్లో మాకు కావాల్సినవన్నీ సర్దేసుకుంటాను. ఇవన్నీ గిన్నెలు అవన్నీ సెట్ బాక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ సెట్ చేశాను. ఈ కబోర్డ్లోనే సర్దేశాను అనమాట. ఇవన్నీ కూడా మ్యారేజ్ గిఫ్ట్స్. ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అన్ని మ్యారేజ్ గిఫ్ట్స్ ఉంటాయి ఈ హోమ్లో. బికాజ్ ఎందుకంటే రీసెంట్గానే మ్యారేజ్ అయింది. ఈ ఇల్లు కూడా తీసుకొని రీసెంట్గానే 5 years అవుతుంది. ఇంకా మందులు ఒక అరలో, ఇంక కావాల్సిన బుక్స్ ఒక అరలో, కింద వచ్చేసి పాప బొమ్మలు అనమాట. అన్నీ కూడా పాప బొమ్మలే. ఇంకా చాలా ఉన్నాయి, కానీ పాప వేయద్దు, వాటితో ఆడనే ఆడదు. ఎప్పుడు గిన్నెలు గ్లాసులు వాటితోనే ఆడుతుంది. ఇది వచ్చేసి మ్యారేజ్ గిఫ్ట్. ఇది కూడా ఇవి ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూసుంటారు కదా మీరు, ఎంగేజ్మెంట్ షాప్ ఆ ఫొటోస్ అనమాట. సార్ వాళ్ళ స్టూడెంట్స్ చేయించారు. ఇది పాప బర్త్డే ఫొటోస్ అనమాట. కింద వచ్చేసి ఒక ఫ్లవర్ వాల్ పెట్టాను, బాగుంటుంది అని చెప్పేసి. ఈ సైడ్ వచ్చేసి ఇదంతా టీవీ యూనిట్. ఒక చిన్న టీవీ, ఎల్ఈడి టీవీ. పైన వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ వాల్స్ పెట్టాను. ఇవన్నీ కూడా నేను ఐ థింక్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అనుకుంటా. కిందవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. చిన్న చిన్న టీవీ యూనిట్. ఇటు సైడ్ వచ్చేసి మిక్సీ పెట్టుకున్నాను. అక్కడ ప్లగ్ బాక్స్ ఉంది కదా, దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది చెప్పేసి. వాటర్, ఒక ఎండలకి ఎంత కూలర్ వేసుకున్నా కానీ నేను కూడా ఏసీ పెట్టించాలనుకున్నాను. ఎంత కూలర్ వేసుకున్నాను. ఈ దివాళీ కార్డు వచ్చేసి మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళు ఇచ్చారు మ్యారేజ్ గిఫ్ట్గా. ఒకసారి హాల్ మొత్తం చూసేయండి. టీవీ పెట్టాను. పాప టీవీ పెడితే నేను నిద్రపోతున్నాను. టీవీ ఆఫ్ చేయగానే మళ్ళీ లేసేస్తున్నాను. అందుకని టీవీ పెట్టి వీడియో చేస్తున్నాను. ఇంకా హాల్లో నుంచి ఎంట్రన్స్ అనమాట. కిచెన్ చూసేద్దాం ఒకసారి. చూడండి, కిచెన్లోకి వెళ్దాం రండి. ఇదే అన్నమాట మా ప్రపంచం. మా ప్రపంచం కాదు, నా ప్రపంచం. ఎందుకంటే ఎక్కువ టైం ఆడవాళ్ళు కిచెన్లోనే పని చేస్తూ ఉంటారు. కాబట్టి నీట్గా ఉంచుకోవాలన్నది నా పాయింట్ అనమాట. సింపుల్గా ఉంటుంది కిచెన్. ఏం హడావుడి ఏమి ఉండదు. కొంచెం సామాన్య సింపుల్గా నీట్గా ఉంచుకుంటాం. పైనవన్నీ స్టీల్ గ్లాసులు గిన్నెలు అలాంటివి పెట్టేసాను. కింద వచ్చేసి మనం వాడుకునే వంట సామాన్లన్నీ పెట్టానమాట, ఒక్కొక్కటి గిన్నెలుగా. చూసేయండి మా వంటగది. సింపుల్గా ఉంటుంది. ఇంకా మేకవర్ చేయాలండి నేను నీట్గా. స్టిక్కర్స్, వాల్స్, అవన్నీ వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవన్నీ అలా అనుకుంటున్నాను. అవి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను కిచెన్ టూర్. ఇదొక ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ టూర్ కూడా సపరేట్గా చేద్దాం. ఇప్పుడైతే
చూస్తే బ్రీఫ్గా చూసేయండి. ఇక్కడ పాప పడుకోనుంది. పాప పడుకుంటే నేను వీడియోస్ ఎడిట్ చేసుకోవడం, వీడియో తీసుకోవడం. పాప మేలుకుంటే అస్సలు కుదరదు. ఇక హాల్ నుంచి ఎంట్రన్స్ కూడా బెడ్రూమ్ పూజ గదిలోకి చూసేద్దాం. ఫస్ట్ పూజ గది చూపిస్తాను రండి. ఇదనమాట మా పూజ గది. నేను మార్నింగే పూజ చేశాను అనమాట. పూజ చేసి ఇక తినేసి గబగబా వీడియో తీస్తున్నాను, పాప పడుకునేది కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అబ్బా. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అడిగే విషయం ఏంటంటే, ఏంటి 2 డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయి, ఇద్దరు ఒక్కొక్క దాంట్లో చూసుకోవడానికి అని కామెడీ చేస్తారనమాట. బట్ చెప్పాలంటే ఇవి కూడా మ్యారేజ్ గిఫ్ట్ అనమాట. ఈ బ్లూ కలర్ది వచ్చేసి మా పెద్ద బావ వాళ్ళు ఇచ్చారు, అంటే మా ఆయన వాళ్ళ అన్న వాళ్ళు. ఇది వచ్చేసి మా ఆయన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరు పేరెంట్స్ కలుపుకొని అది గిఫ్ట్ ఇచ్చారంట. ఎంత గ్రేట్ కదా. ఇటు సైడ్ వచ్చేసి పైన పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి కదా, అవి పెడతాను, అండాలు, గిన్నెలు. మేము వాడనివి పైన పెట్టేస్తాను అనమాట, ఎప్పుడైనా వాడుకునేవి. ఇంకొక బీరువా. ఈ సెల్ఫ్లో వచ్చేసి డైలీ వేర్ క్లాత్స్ పెట్టేసుకుంటాను. ఎన్ని బట్టలు ఉన్నాయండి మాకు, అవన్నీ తీసి చేసేసరికి సరిపోయి. ఇది వాటి వీడియో లైక్ చేయండి.